పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె రాధామోహన్ ఈ భైరవం చిత్రాన్ని నిర్మించారు. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాసులు హీరోగా, అదితి శంకర్, దివ్య పిళ్ళై, ఆనంది హీరోయిన్లుగా నటించారు ఈ చిత్రాన్ని. అయితే మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేశారు ఈ చిత్రాన్ని. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాసులకు చాలా కాలంగా సరైన హిట్ అనేది లేదు. వ్యక్తిగత కారణాలతో మనోజ్ సినిమాలకు బ్రేక్ అనేది తీసుకున్నారు. ఇలాంటి దశలో ముగ్గురు ఖచ్చితంగా హిట్ కొట్టాలి అనే కసితో తమిళంలో సూరి నటించిన గరుడన్ సినిమాకు రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ చిత్రంపై మంచి బజ్ అనేది తీసుకొచ్చారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 35 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీ బిజినెస్ ఒకసారి చూసుకున్నట్టయితే నైజాంలో 6 కోట్లు, సీడెడ్లో 2.5 కోట్లు, ఆంధ్రాలో 7.50 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్లో కలిపి 2.2 కోట్ల చొప్పున మొత్తంగా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక ఈ మూవీ డిజిటల్ రైట్స్ను G5 సంస్థ 32 కోట్ల రూపాయలు కొనుగోలు చేసింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 20 కోట్ల రూపాయల షేర్ను 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఈ మూవీ డే వైజ్ కలెక్షన్ వివరాల్లోకి వెళ్తే తొలి రోజు ఇండియాలో 2.6 కోట్ల ఓపెనింగ్స్ని రాబట్టగా, రెండవ రోజు 2.4 కోట్లు, మూడవ రోజు 2.4 కోట్లు, నాలుగవ రోజు 1.21 కోట్లు, ఐదవ రోజు 95 లక్షలు, ఆరవ రోజు 82 లక్షలు, ఏడవ రోజు 65 లక్షలు, ఎనిమిదవ రోజు 55 లక్షలు, తొమ్మిదవ రోజు 67 లక్షలు, పదవ రోజు 66 లక్షలు, 11వ రోజు 34 లక్షలు, 12వ రోజు 30 లక్షలు, 13వ రోజు 24 లక్షల చొప్పున మొత్తం 13 రోజులకు గాను ఈ చిత్రం ఇండియా వేడిగా 13.83 కోట్ల నెట్ను, 14.9 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఓవర్సీస్లో మంచి కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం తర్వాత నుంచి కలెక్షన్లు అనేవి డ్రాప్ అవుట్ అయితే అయ్యాయి. అక్కడ కేవలం 60 లక్షలకు మాత్రమే రాబట్టింది. దీంతో ఈ చిత్రం 13 రోజులకు గాను ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్లను కలుపుకొని మొత్తం ప్రపంచవ్యాప్తంగా 15.50 కోట్ల క్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. పోటీ అవుతుంది అనుకున్న తగ్ లైఫ్ చిత్రం డిజాస్టర్ కావడంతో ఈ మూవీ కలెక్షన్స్ అనేవి పెరుగుతాయని చిత్ర యూనిట్ భావించినా కూడా వీకెండ్లో పర్వాలేదనిపించుకున్న వర్కింగ్ డేస్లో మాత్రం కలెక్షన్స్ను రాబట్టలేకపోయింది. ఈ మూవీ బిజినెస్ ప్రకారం చూస్తే దాదాపు 24 కోట్ల రూపాయల రికవరీని సాధించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే ఈ మూవీ థియేట్రికల్ రన్ అనేది దాదాపుగా క్లోజ్ అయినట్లే ఉంది. దాంతో ఈ మల్టీస్టారర్ చిత్రం దాదాపు 11 కోట్లకు పైగా నష్టాలను నిర్మాతలకు మిగిల్చింది.